Once again, I welcome you to our Bible studies. We are in the subject of missions, and today we are in lesson number 11. And the subject is the sheep who need to hear the shepherd's gospel. The sheep who need to hear the shepherd's gospel. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి మనము మిషన్స్ అనే అంశంలో ఉన్నాము. మరి 11వ పాఠము. మరి ఈరోజు మనము మన సబ్జెక్ట్ ఏంటంటే కాపరి యొక్క సువార్తను వినుటకు వినవలసిన గొర్రెలు. కాపరి యొక్క సువార్తను వినవలసిన గొర్రెలు. యేసు ప్రభు మరి మనల్ని గొర్రెలుగా మరి అంటాడు. అది మనం చూస్తాం ఎక్కడ, మరి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మరి చాలా మట్టుకు తను చెప్తాడు కదండి. జాన్ చాప్టర్ 10లో మనం చూస్తాము. తీసుకున్నాను, ఉందా బైబిల్ ఉందా? ఇఫ్ ఎనీబడి వాంట్స్ బైబిల్ తీసుకోండి. పేపర్స్ కావాలంటే పేపర్స్ తీసుకోండి. పేపర్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, తీసుకోండి. సో నేను ఫస్ట్ వెళ్తాను, ఎందుకంటే టైం చాలా అవుతుంది. ద షీప్ హు నీడ్ టు హియర్ ద షెపర్డ్స్ గాస్పల్ అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉన్న గొర్రెలు కాపరి యొక్క స్వరము వినాలి. లోకములో ఉన్న సమస్త గొర్రెలు కదండి. ఎందుకంటే యేసు ప్రభు మనలను గొర్రెలుగా తను మాట్లాడినాడు. దీని వాక్యం మనం చూస్తాం, మీరు నా గొర్రెలు అని దేవుడు మరి పాత నిబంధనలో ఒక చోట అంటాడు కదండి. కనుక ఈ గొర్రెలు ఎవరు అంటే మనం చూస్తాము, మొదటిగా ఇశ్రాయేల్ ప్రజలు. ద షీప్ ఆర్ ద ఇజ్రాయలైట్స్. ద ఇజ్రాయలైట్ షీప్ లేక మరి ఇశ్రాయేలు గొర్రెలు దేవుని వాక్యము వినాలి. ఎందుకంటే వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. మనందరికి తెలుసు కదా, ఏ విధంగా దేవుడు మరి అబ్రహామును మరి పిలుచుకొని ఆదికాండం 12వ అధ్యాయంలో మరి మొదటి 3-4 వచనాలు మనం చూస్తాం కదా. దేవుడు అబ్రహామును పిలుచుకొని మరి తనని వారసత్వంగా అంటే తన కుటుంబాన్ని ఇంకా తన వారసత్వం అంతా తన వారసత్వంగా తన ప్రజలుగా తను మరి ఎన్నుకుంటాడు కదండి. కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. కీర్తనలు 74 మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. Psalms 74 verses 1 and 2. The first sheep are the Israelites sheep. చదవండి. కీర్తన 74 మొదటి 2 వచనాలు. దేవా నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాల్చున్నదేమి అని అంటున్నాడు కదండి. కనుక కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మేము నీ గొర్రెలమయ్యా అంటున్నాడు. మేము నీ గొర్రెలం. చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారా? Psalms 74 verses 1 and 2. Oh God, don't cast us off forever. Why don't the lion anger smoke against the sheep? Against the sheep of the pasture. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే వీఆర్ ద షీప్ ఆఫ్ యువర్ పాస్చర్ అంటే దేవ్ నీ గొర్రెలమయ్యా అంటున్నాడు. వి ఆర్ యువర్ షీప్ లార్డ్. వై హ్యావ్ యూ కాస్ట్ us ఆఫ్ అంటే మనల్ని ఎందుకు విరనాడుతీవి అని ఆ విధంగా బాధతో తను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, బాధకరమైన సంగతి ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు దేవుని యొక్క సువార్తని అంటే యేసు ప్రభు యొక్క సువార్తను వాళ్ళు అంగీకరించలేదు. కనుకనే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని బికాజ్ దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద మెస్సయ్య కదండి. మరి మెస్సయ్యగా వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు.
చివరికి ఎవరిని వాళ్ళు అంగీకరిస్తారు? యాంటీ క్రైస్ట్ని మెస్సయ్యగా అంగీకరిస్తారు. ఇంకా తప్పదు అది. దే హ్యావ్ నాట్ చోజన్ ద రియల్ మెస్సయ్య, దే విల్ చూస్ ద ఫాల్స్ మెస్సయ్య కదా. అది చాలా బాధాకరమైన సంగతి. అయితే దేవుని పిల్లారా, అంటే దేవుడు మరి తన ప్రజలకి జ్ఞానం ఇచ్చినాడు, చాయిస్ ఇచ్చినాడు. అది సాతాను ఏ విధంగా మరి వాళ్ళ హృదయాలను మార్చివేసిందో మనం చూస్తున్నాం. కనుక ద షీప్ హూ నీడ్స్ టు హియర్ ద షెపర్డ్స్ గాస్పల్. హూ ఇస్ ద షెపర్డ్? ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద షెపర్డ్ కదండి. యేసు అంటాడు కదా, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అంటాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అని అంటాడు. కనుక ద ఇజ్రాయెలైట్ షీప్ హ్యావ్ టు హియర్ ద షెపర్డ్స్ గాస్పల్. రెండోది ఎవరంటే ద ఇన్నోసెంట్ షీప్. రెండోది ఎవరంటే అమాయకమైన గొర్రెలు, ద ఇన్నోసెంట్ షీప్. 2 Samuel 24th verse 17th verse 24th chapter 14th 17th verse మనం చదువుకుంటాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. దావీదు కనుగొని చిత్తగించుము. చూడండి ఏ విధంగా తను ఒప్పుకుంటున్నాడు. పాపం చేసిన వాడను నేను, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. చూడండి ఏ విధంగా తను తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజల విషయంలో తను ఏ విధంగా అంటే, ఈ గొర్రెలు ఏమి చేసినా దేవా అంటున్నారు. మళ్ళీ చదవండి. ఈ గొర్రెలు అంతే, అది కరెక్ట్. అక్కడనే అదే చదవండి. గొర్రెల వంటి వీరేమి చేసిరి అంటే దే ఆర్ ఇన్నోసెంట్ లార్డ్ అంటున్నారు కదా. ఏమంటున్నాడు? వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఏం చేసినారు దేవా? తప్పు చేసింది నేను. ఎందుకంటే ఏం చేసినాడు ఆయన అందరిని లెక్క పెట్టినాడు, కౌంటింగ్ చేసినాడు కదండి. కౌంటింగ్ చేసినప్పుడు దేవుని కోపం వచ్చింది. అంటే కొన్నిసార్లు అంటే దావీదు ఇట్లా కౌంట్ చేసినప్పుడు ఏమైంది అంటే, నా బలగం ఎంత ఉంది అని కౌంట్ చేసుకున్నాడు. కానీ ఆయన బలగం ఎవరు? దేవుడే. కనుక దేవుని కోపం వచ్చింది కదా. ఐఎమ్ యువర్ స్ట్రెంగ్త్, ఐఎమ్ యువర్ స్ట్రెంగ్త్, ఐఎమ్ యువర్ రెడీమియర్, ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ, వై ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ స్ట్రెంగ్త్ అని దేవుని కోపం వచ్చి మరి ఆయన ప్రజలు ఆయన కోపంతో నాశనం అవుతుంటే ఆయన అంటున్నాడు, వాట్ వీళ్ళు ఏం చేసినారు దేవా అంటున్నాడు కదండి. ఇంగ్లీష్ చదవద్దాను ఇంగ్లీష్లో. 2 Samuel 24th verse 17, 24th chapter verse 17. And they would take up to the Lord when he saw the angel that smote the people and said, I have sinned and I have done wickedly. But this sheep, what have they done? చూడండి ఏమంటుంది, this sheep what have they done అంటే ఈ షీప్ ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు కదా. వాట్ హ్యావ్ దే డన్ లార్డ్ అని చెప్పేస్తాను దేవుని వేడుకుంటున్నాడు. కనుక దే ఆర్ ఇన్నోసెంట్ షీప్ కదండి. Let thine hand I pray thee be against me and against my father's house. ఏ విధంగా తను తగ్గించుకొని, దేవాన్ని శిక్షిస్తే నన్ను శిక్షించు, నా కుటుంబాన్ని శిక్షించు, కానీ ఈ ప్రజలను వీళ్ళు అమాయకులు అని చెప్పేస్తాను అంటున్నాడు. జోనా, వీళ్ళు go to Jonah chapter 4 and verse 11. యోనా 4వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా ప్రజలు అమాయకులుగా అక్కడ ఉన్నారో మనం చూస్తున్నాం. అయితే ఏం ఎరగరంట వాళ్ళు? కుడి ఎడమలు ఎరగరంట. అంటే దే డోంట్ నో విచ్ సైడ్ ఇస్ లెఫ్ట్, విచ్ సైడ్ ఇస్ రైట్ సైడ్ కదండి. అంటే దే డోంట్ నో విచ్ సైడ్ ఇస్ గుడ్, విచ్ సైడ్ ఇస్ బ్యాడ్. అంటే అటువంటి ఇన్నోసెంట్ పీపుల్కి చదవండి బ్రదర్. ఎరుగని జనమును
పశువులను నినవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని దేవుడు అంటున్నా. అంటే ఈ సో కన్సర్న్ కదండి. అవర్ లార్డ్ అండ్ అవర్ గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ పీపుల్. కనుక వీళ్ళు ఎటువంటి పీపుల్? ఇన్నోసెంట్ పీపుల్ కదండి. సరే చదువుతావా? జోనా చదువుతారా? జోనా చాప్టర్ 4 and verse 11. And should not I pity Ninevites, the greatest city. అంటే ఆ టైంలో నెనివే వాజ్ అ గ్రేట్ సిటీ కదండి. నెనివే వాజ్ అ గ్రేట్ సిటీ డ్యూరింగ్ దట్ టైం. కనుక మరి దేవుడు అంటున్నాడు వాళ్ళ గురించి నాకు కన్సర్న్ లేదా అంటున్నాడు. ఐ మే నాట్ బాదర్డ్ అబౌట్ దెమ్ అని క్వశ్చన్ వేస్తున్నాడు. In which there are more than 120,000 people. అంటే 120,000 పీపుల్. అంటే దేవుడు ఎంత కరెక్ట్గా లెక్క చెప్తున్నాడు అంటే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా who do not know their right hand from their left. They are so innocent. They do not know their right hand from their left hand. They do not know the right from the bad. They do not know the difference between false and truth. కనుక ఐఎమ్ కన్సర్న్ అంటున్నాడు కదండి. ఆ తర్వాత ఏమన్నాడు ఇంకా? అండ్ మచ్ క్యాటిల్ ఆల్సో. సో గాడ్ ఈస్ కన్సర్న్డ్. గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ క్రియేషన్. బట్ పీపుల్ ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్. అది. సో there are innocent sheep in the world. So they also need to hear the gospel. The third is the perishing sheep, the perishing Israelite sheep. We'll go to Matthew chapter 6. నశించిపోతున్న ఇశ్రాయేలు మరి గొర్రెలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు వంశములోని నశించుచున్న గొర్రెల యొద్దకే మీరు వెళ్ళుడి. యేసు ప్రభు తన మరి ఆ శిష్యులను 9వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే మీరు వెళ్ళండి అంటాడు కదండి. మీరు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే వాళ్ళు అభిషేకించిన తర్వాత మీరు ఎక్కడ వెళ్ళాలి? ఫస్ట్ యు గో టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే యేసు ప్రభు చూడండి ఎవరిని మొదట దేవుడు ఎన్నుకున్నాడు? అబ్రహాంని ఎన్నుకున్నాడు కనుక అబ్రహాం సంతానానికి మొదటి ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ ద ఫస్ట్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. కనుక చదవండి బ్రదర్. 6వ వచనము. ఇజ్రాయెల్ వంశములోని నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెలుచు ఏం ప్రకటన చేయాలి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుడి అంటున్నారు. కనుక మరి మాథ్యూ చాప్టర్ 10 and verse 6 ఇంగ్లీష్లో చదండి. సన్ని చదండి. But go rather to the lost sheep of the house of Israel. కదా. అండ్ తర్వాత ఏమంటాడు? And proclaim and go saying the kingdom of heaven is at hand. అంటే ఇట్ ఇస్ హ్యాండ్ అంటే ఏంటి? సమీపము ఉన్నది. అంటే యూ కెన్ రీచ్, యూ కెన్ పొసెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ విధంగా? యేసు ప్రభువు ఉన్నాడు కదా, మరి ఆయన శిష్యులను పంపిస్తున్నాడు. వాళ్ళు స్వార్థ ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? మరి ఇప్పుడే మనం విన్నాం, టీచ్ ద గాస్పల్ అంటున్నాడు కదా. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. మార్క్ చాప్టర్ 1 and 14 చదువుతారా కదా. దట్స్ ద మరి యేసు ప్రభు మరి నేర్పించినాడు. ఏమన్నాడు? మార్క్ 1:14 చదవండి. 1 చాప్టర్ 1 14th verse. కాలము సమీపించబడి ఉన్నది, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అని తను మరి ఈ స్పీచింగ్ ద గాస్పెల్. ఇంగ్లీష్ చదవండి.
Now after John was arrested, Jesus came into Galilee. Jesus came into Galilee proclaiming the gospel. And what is the gospel? Next chapter. And saying the time is fulfilled. The time is fulfilled. And the kingdom of God is at hand. Repent and believe in the gospel of Jesus Christ. Kada? Repent and believe in the gospel. And evaru cheptunnaru idi? Yesu Prabhu cheptunnaru. So we have the perishing sheep of Israel should listen to the gospel. కదండి, ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో చాలా స్వార్థ చేస్తున్నారు. బట్ దే హేట్ ద ఇజ్రాయెల్ పీపుల్. వాళ్ళు హేట్ చేస్తారు, క్రిస్టియన్స్ని హేట్ చేస్తారు. కానీ వాళ్ళకి సహాయం చేసేదంతా ఎవరు? క్రిస్టియన్సే చేస్తారు కదా. మనకు తెలుసు కదా, అమెరికా దేశం అంత పెద్ద దేశము, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ఇజ్రాయెల్. అయితే నేను బిడ్డారా, ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఏంటంటే, మేము దేవుని బిడ్డలము, వీళ్ళంతా అన్యులు అని వాళ్ళు అదే మనసులో ఉంటారు, మనస్తత్వంలో ఉంటారు. స్వార్థ చెప్పే వాళ్ళని కూడా హింసిస్తారు వాళ్ళు. ఇప్పటికీ దే పర్సిక్యూట్ క్రిస్టియన్స్ హూ ప్రీచ్ ద గాస్పల్. అంటే యేసు ప్రభు అనగానే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. యేసు ప్రభు అంటే కోపం వచ్చి వాళ్ళు దే ఆర్ పర్సిక్యూటింగ్ ద క్రిస్టియన్స్. ఇంకొక మాట చదువుకుందాం. యూదాలో ఒకటే ఉంది కనుక వర్సెస్ 22 and 23. జూడా 22 and 23 వర్సెస్. సందేహపడు వారి మీద మనం ఏం చూపించాలి? కనికరము చూపించాలి. అగ్నిలో నుండి లాగినట్టు మనం ఏం చేయాలి? కొందరినైనా మనము రక్షించాలి. కనుక అంటే మనుషులు ఎక్కడ పరిశ్రమ అంటే ఎక్కడ పోతున్నారు? వాళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు హెల్, దే ఆర్ గోయింగ్ టు ద ఫైరీ ఫర్నెస్. సో వీ హ్యావ్ టు పుల్ దెమ్ అవుట్. అంటే కొన్నిసార్లు ఆ విధంగా లాగేటప్పుడు మన చేతిలో కాలవచ్చు, మన ముఖం కాలవచ్చు, మన బట్టలు కాలవచ్చు, లేక మన శరీరం కొద్దిగా కాలవచ్చు. బట్ వీ షుడ్ నాట్ మైండ్ దట్. వీ షుడ్ నాట్ worry about ourselves. We should worry about the person who is going into hell, into the hellfire. So we should pull them out from fire. Kadandi chadunanu okasari English lo. Yuda just before revelation before untadi verse 22 and 23. ఒకటే చాప్టర్, verse 22 and 23. And have mercy on those who doubt. Save others by snatching them out. Save others by snatching. And snatching అంటే ఏంటి? లాక్కోవటం అనమాట. స్నాచింగ్ అంటే ఏంటి? టు లాక్కోవటం. అంటే వాళ్ళు మంటలో పడుతున్నారు కనుక వాట్ వీ హ్యావ్ టు డూ? వీ షుడ్ స్నాచ్ అండ్ పుల్ దెమ్ అవుట్ ఫ్రమ్ ది ఫైర్. అవుట్ ఆఫ్ ద ఫైర్. To others show mercy. To others show mercy. Show mercy with fear. కదా. కనుక వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మన జీవితంలో ఎప్పుడు ఏముండాలి? ద ఫియర్ ఆఫ్ గాడ్ ఉండాలి. అండ్ వీ షుడ్ worry about others. How God is concerned about others, we should also have the concern for others. Next, we'll go, the fourth point is the backsliding Israelite sheep. Backsliding is Israelite sheep. అంటే వెనకంజ వేస్తున్న ఇశ్రాయేలు గొర్రెలు. వెనకంజ వేస్తున్న ఇశ్రాయేలు గొర్రెలు. ఇర్మియా 50:6 చదువుకుందాం. ఏ విధంగా వాళ్ళు they are backsliding and they are going away from God because of the leaders అనే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. జెర్మియా ఆఫ్టర్ యెషయా తర్వాత జెర్మియా వస్తుంది. జెర్మియా చాప్టర్ 50 and verse 6 చదవండి. ఇర్మియా 56 చూడు, నా ప్రజలు ఏ విధంగా ఉన్నారంట?
త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ద పీపుల్ హూ, ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు దే అవే ఫ్రమ్ ద పాత్. ద షీప్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ ద పాత్ కదండి. దేవుడు మనకు ఒక పాత్ ఇచ్చినాడు కదండి. నేను రైల్వేలో పనిచేస్తున్నాను కాబట్టి ఒక ట్రైన్ పోయేది దాన్ని ఏమంటారు, పాత్ అంటారు కదా. పాత్ అంటే ఒక ట్రైన్, కొత్త ట్రైన్ స్టార్ట్ చేయకముందు పాత్, దానికి ఒక పాత్ తయారీ అంటారు. పాత్ అంటే ద టైమ్ ద ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ గోస్ టు ఢిల్లీ, దాన్ని పాత్ అంటారు అన్నమాట. అంటే వేరే ట్రైన్స్ ఉంటాయి, దాని మధ్య నుంచి ఆ ట్రైన్ పోవాలి, దాన్ని పాత్ అంటారు. అయితే ఈ ట్రైన్ ఎక్కడ పోతుంది? రైల్ ట్రాక్స్ మీద పోతుంది కదా. ట్రైన్ విల్ గో ఆన్ ద రైల్ ట్రాక్స్. సరే, ఇట్ హ్యాస్ ఇట్స్ ట్రాక్స్. ఆ ట్రాక్స్ని తప్పదు, సాధారణంగా తప్పదు. కానీ ఒక బస్ తీసుకుందాం, లేక ఒక వాహనం, కార్ తీసుకుందాం, ఒక స్కూటర్ తీసుకుందాం. పోతూ పోతూ సడన్గా జిగ్జాగ్ పోతే, లేకపోతే సడన్గా ఇటువంటి పోతుంటే, అజాగ్రత్త పోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతారు కదండి. సో ద పర్సన్ హూ డ్రైవ్స్ షుడ్ డ్రైవ్ వెరీ కేర్ఫుల్లీ. అంతేకాకుండా మనము నడిచే మార్గం, ఏ మార్గం అది? మన ముందున్న మార్గం కదండి. ఏసే మార్గం. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవం. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఐఎమ్ ద వే. సో వీ షుడ్ వాక్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కదండి. కనుక దేని బిళ్ళారా, ద వే. కొన్నిసార్లు మరి ప్రాబ్స్ మనకు తెలుసు కదా, 14:12 దానిలో ఒక వచనం ఉంటుంది, ఒకని ఎదుట ఒక మార్గం కలదు, అది సరైనదిగా అతనికి కనబడును, తుదకు అది నాశనమునకు నడుపును. అంటే ఎదురుగా ఉన్న మార్గం కరెక్ట్. లోకమంతా జరిగేది అది అనమాట. లోకమంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఎదురుగా ఉన్న మార్గం వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ మార్గం ఎటు పోతే అటు వెళ్ళిపోతూనే ఉన్నారు కదండి. కానీ వాళ్ళు ఏమనుకున్నట్టు, ఇది మంచి మార్గం, వాట్ ఐఎమ్ గోయింగ్ ఇస్ కరెక్ట్, వాట్ ద రోడ్ ఐఎమ్ గోయింగ్ ఇస్ కరెక్ట్ అని అనుకుంటారు. కానీ అల్టిమేట్లీ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రక్షన్ కదండి. దెర్ ఇస్ అ వే దట్ సీమత్ రైట్ అంటు ఎ మ్యాన్, బట్ ద ఎండ్ దేర్ ఆఫ్ ఈస్ ఆఫ్ డిస్ట్రక్షన్. కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూస్తాం కదండి. కనుక బ్యాక్ స్లైడింగ్ క్రిస్టియన్స్ ఏమంటున్నాడు బ్రదర్? మళ్ళీ చదవండి, యెర్మీయా 50వ అధ్యాయం 6వ వచనం. యెర్మీయా 50:6 వచనం. ఇంగ్లీష్ చదువుతారా? నా ప్రజలు ఏమంటున్నాడు? నా అంటే ఇశ్రాయేల్ ప్రజలు. మనమంతా ఇశ్రాయేల్ ప్రజల గురించి చదువుకుంటున్నాం ఫస్ట్. కనుక నా ప్రజలు ఏమైపోయినారంటే వాళ్ళు త్రోవ తప్పినారు, త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. తర్వాత ఏమంటాడు? వారి కాపర్లు వారిని ఏం చేస్తున్నారంటే కొండల మీదకి తీసుకువెళ్ళి తోలుకొని పోయి, అంటే గాడ్ ఈస్ బ్లేమింగ్ ద లీడర్స్. అంటే లీడర్స్ కరెక్ట్గా లేరని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ద లీడర్స్ ఆల్సో షుడ్ బి వెరీ గుడ్ కదండి. లీడర్స్గా మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నాము? టు బి లీడర్స్, టు బి గుడ్ లీడర్స్ కదా. కనుక ఫ్యూచర్లో మనము చాలా జాగ్రత్తగా, అంటే ఫ్యూచర్లో లీడర్స్ కనుక వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇంగ్లీష్ చదువుతున్నానా? యెర్మీయా చాప్టర్ 15:6. My people have been lost. మై పీపుల్ హ్యావ్ బిన్ లాస్ట్ అంటే దే హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ ద పాత్, దే హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ గాడ్, దే హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ ద పాత్ దట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ప్రిపేర్డ్ కదండి. ద లాస్ట్ షేప్ అనొచ్చు, లేక ద బ్యాక్ స్లైడింగ్ షేప్, అంటే దూరం వెళ్ళిపోతుంది, బ్యాక్ స్లైడ్ అని అంటారు కదా. కనుక తర్వాత ఏమంటున్నారు అక్కడ? Their shepherds have led them astray. అంటే షెపర్డ్సే వాళ్ళని ఏం చేస్తున్నారంటే, కనుక
As children of God, we should be very careful with our doctrine. ఇది ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? మనకి డాక్ట్రిన్తో వస్తుంది. కనుక మన డాక్ట్రిన్ మనం బాగా we should be in the doctrine of Jesus Christ కదండి. మన డాక్ట్రిన్ ఏమిటో డాక్ట్రిన్ అంటే తెలుగులో సిద్ధాంతం. మన సిద్ధాంతము ఒక చర్చ్ స్టార్ట్ చేసిన సిద్ధాంతం కాదు, ఒక మనిషి స్టార్ట్ చేసిన సిద్ధాంతం కాదు, ఒక ఫేమస్ పాస్టర్ చేసిన సిద్ధాంతం కాదు. మన సిద్ధాంతం దేంట్లో నుంచి రావాలి? యేసయ్య మరి వాక్యం నుంచి రావాలి. మనకు తెలుసు కదా, ఎక్కడ చూస్తాం అది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 ఒకసారి చదవండి. Acts chapter 2 and verse 42. చదవండి. వీరు అంటే ద న్యూ బిలీవర్స్, చూడండి, వీరు అపోస్తుల బోధ యందును, చూడండి ఫస్ట్ ఉంది అక్కడ, అపోస్తుల బోధ, దట్ ఈస్ ద డాక్ట్రిన్, ద టీచింగ్ ఆఫ్ apostles teaching. So the new believers are in the apostle teaching. ఈ అపోస్టల్స్ వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? where did they learn? ఏ బైబిల్ కాలేజ్ వెళ్ళినారు వాళ్ళు కదా? అపోస్టల్స్ ఏ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళినారు? యేసయ్య బైబిల్ ట్రైనింగ్ దే హావ్ గాన్. అంటే యేసు ప్రభుతోనే ఉన్నారు. 3.5 years they were with the Lord and Savior Jesus Christ. They heard everything from his mouth కదండి. కనుక యేసు ప్రభు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం మాథ్యూ చాప్టర్ 10లో చూసినాం కదా, అక్కడ వాళ్ళని అందరిని అభిషేకించి ఏం చేస్తాడు? మీరు పోయి సువార్త ప్రకటించండి అంటాడు. అని వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తాడు. మొత్తం చాప్టర్ 10, మనం మాథ్యూ చాప్టర్ 10 మొత్తం ద హోల్ ఆఫ్ దట్ చాప్టర్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ ఆన్ హౌ టు డూ ద మినిస్ట్రీ కదండి. హౌ టు డూ ద మినిస్ట్రీ. అక్కడ మనం స్పెసిఫిక్గా ఏం చూస్తున్నామంటే గో టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంకొక చోట ఏమంటాడు? గో టు ది వరల్డ్ అని ఇంకొక చోట్ల మనం చూస్తాం. అయితే దేవుని పిల్లారా, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే యేసయ్య మాటలు అవే మనకి సిద్ధాంతం. కనుక ద డాక్ట్రిన్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ త్రోవ ఎప్పుడు తప్పుతారంటే యేసయ్య మాటలు వినకుండా ఉన్నప్పుడు త్రోవ తప్పుతారు. రెండవది ఏంటంటే మన డాక్ట్రిన్ సరిగ్గా మనం లేకపోతే, సిద్ధాంతంలో మనం ఉండకపోతే దారి మనం తప్పుతాం కదండి. ఇప్పుడు లిబరల్ థియాలజీ అంటారు. ఏమంటున్నారు? లిబరల్ థియాలజీ అంటే లిబరలైజ్డ్ థియాలజీ కదండి. నాట్ ట్రెడిషనల్ థియాలజీ ఆర్ నాట్ ట్రూ థియాలజీ కదండి. ట్రూ థియాలజీ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. Liberal theology is from people who have attended Bible colleges and who have done PhDs and then they have gone astray కదండి. కనుక దేవుని పిల్లారా, అది మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సిద్ధాంతంలో, యేసయ్య సిద్ధాంతంలో ఉండాలి, అపోస్తలుల బోధలో ఉండాలి. అపోస్తలులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? యేసయ్య దగ్గర నేర్చుకున్నారు. 3.5 సంవత్సరాలు వారు యేసయ్య దగ్గర ఉన్నారు. కనుక we should follow the words of our Lord and Savior Jesus Christ and the teaching of the apostles కదండి. కనుక ఎందుకు ఇంత చెప్తున్నాను? the leaders, God is blaming the leaders. because of you my sheep have gone astray అంటున్నారు. So the leaders should be very careful. They should preach the truth కదండి. Jesus Christ said, I am the way, the truth. So we should preach the truth. Then we'll go to the fifth one. The fifth one is scattered Israelite sheep. చెదిరిపోయిన ఇశ్రాయేలు గొర్రెలు. 5వ పాయింట్ ఎజెకియల్ 34:6 చదువుకుందాం. We'll go to Ezekiel chapter 34 and verse 6. The scattered Israelite sheep. So the Israelite sheep should listen to the gospel of Jesus Christ. చదవండి Ezekiel chapter 34 and verse 6. చదవనా? Ezekiel, my sheep were scattered
They wandered over all the mountains. Children, they wandered over all the mountains. And on every And on every high hill. Every High hill. Every High hill. high hill. Okay. On every high hill. అంటే వెళ్ళిపోతున్నాయి కదండి. మనసు చదవండి. వెరీ నైస్ వర్డ్స్ మనం చూస్తున్నాం. మై షీప్ వాస్ స్కాటర్డ్ and they are wandering over all the mountains and on every high hill. So these sheep were scattered. They need to hear the gospel of our Lord and Savior Jesus. తెలుగు చదవండి బ్రదర్. ఎజెకియల్ 34:6 నా గొర్రెలు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నా గొర్రెలు అంటున్నాడు. వాళ్ళు చెదిరిపోయినప్పటికీ, వాళ్ళ దారి తప్పినప్పటికీ, ఆయనను మర్చిపోయినప్పటికీ ఏమంటున్నాడు? నా గొర్రెలు అంటున్నాడు. మై షీప్ కదా, ఎంత ప్రేమ దేవునికి కదండి. ఈ స్టిల్ టెల్లింగ్, నా గొర్రెలు పర్వతం అన్నిటి మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను ఏం చేస్తున్నారంట? తిరుగులాడుచున్నారు. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడను లేడు. చూడండి, వాడు ఒకడు లేడని చెప్పేసి దేవుడు ఏ విధంగా ఈస్ పుట్టింగ్ ఎ బ్లేమ్ కదండి. ఈస్ ఒక విధంగా చూస్తే ఈస్ చార్జింగ్ ద లీడర్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఈస్ చార్జింగ్ ద లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈస్ చార్జింగ్ అంటే ఒక విధంగా చూస్తే ఒక ఛార్జ్ షీట్ ఇచ్చినట్టు. ఏమి ఇచ్చినట్టు? ఒక ఛార్జ్ షీట్ ఇచ్చినట్టు. ఛార్జ్ షీట్ ఇచ్చి యు హావ్ ఫెయిల్డ్, కమ్ ఆన్ ఆన్సర్ మీ అని అంటారు కదా. కనుక దేని పిల్లారా, మనం చూస్తున్నాం ఏంటంటే స్కాటర్డ్ షీప్. నా గొర్రెలు ఏమైపోయినారు? చెదిరిపోయినారు. కనుక దేని పిల్లారా, ఈ చెదిరిపోయిన గొర్రెలు కూడా ఏమి వినాలి? యేసు ప్రభు యొక్క సువార్తను వినాలి. ద స్కాటర్డ్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్, దే షుడ్ లిసన్ టు ద గాస్పల్. తర్వాత కనుక ఏ విధంగా మనం ఈ స్కాటర్డ్ షీప్, మన ఇదంతా ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ మరి ఏ విషయంలో మనం చదువుకుని 5 పాయింట్స్ ఇజ్రాయెలైట్ షీప్ గురించి మనం చదువుకున్నాం ఇప్పటిదాకా. ఇశ్రాయేలు, తప్పిపోయిన ఇశ్రాయేలు గొర్రెలు. కనుక దేని పిల్లారా, యేసు ప్రభుకి ఎంత మరి ఆయన కనికరం అంటే, మరి తను జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు తను ఏమంటాడంటే, మనుష్య కుమారుడు నశించిపోయిన దానిని వెదకి రక్షించటకు ఆయన వచ్చినాడని చెప్పేసి మరి లూక్స్ చాప్టర్ 19:10 కదా అక్కడ అంటాడు. కనుక మరి ఎందుకు ఇంకొక మాట అంటాడు అక్కడ, ఏమంటాడంటే బికాజ్ హీఈస్ ఆల్సో ఎ సన్ ఆఫ్ అబ్రహాం. చూడండి ఏమంటాడు ఆయన, హీఈస్ ఆల్సో ఎ సన్ ఆఫ్ అబ్రహాం అంటే అబ్రహాం కుమారుడు. దో దట్స్ వై హీ షుడ్ నాట్ పెరిష్, హీ షుడ్ నాట్ గో టు హెల్, హీ షుడ్ బి సేవ్డ్ అండ్ హీ షుడ్ గో టు హెవెన్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఎంత మరి కనికరము, ప్రేమ, దయ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము కనుక ఈ ఇజ్రాయెల్ షీప్ గురించి మనం మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. మనం సువార్త ప్రకటించాలి కదా. మరి ఇంకా మీరు యంగ్ ఉన్నారు, మీరు ఏం చేయొచ్చు? మీరు మంచిగా చదువుకొని పెద్దగా అయిన తర్వాత మరి దేవుడు మీకు మంచి అంటే అన్ని సమకూర్చిన తర్వాత ఏం కావచ్చు? మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ కూడా స్వార్థ ప్రకటించవచ్చు కదా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు. బికాస్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఆయన పని కనుక, ఆయన బిజినెస్ కనుక హీ విల్ హెల్ప్ యూ. పౌలు ఏమంటాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ కదా. ఫిలిపియన్స్ చాప్టర్ 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని అందరినీ సమస్తమును చేయగలరు. అంటే వీ షుడ్ డిపెండ్ అపాన్ ఇట్ కదా. వీ షుడ్ డిపెండ్ అపాన్ అండ్ హీ విల్ లీడ్ అస్, హీ విల్ టేక్ అస్ టు ప్రీచ్ ద గాస్పెల్ టు ద
ఇజ్రాయెల్ పీపుల్ కదండి. అంతేకాకుండా రోమన్స్ 8:28 ఏం చూస్తాము, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్ టు దెమ్ హూ లవ్ గాడ్. కనుక రోమన్స్ 8:28 ఈ రెండు వచ్చారు మీరు బై హార్ట్ పెట్టుకోండి ఎప్పుడు. రోమన్స్ 8:28 తర్వాత ఫిలిపియన్స్ 4:13 కదా. ఎందుకు చెప్తున్న ఈ విషయాన్ని నేను అంటే, వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ, ఇఫ్ వీ డిపెండ్ అపాన్ గాడ్, హీ విల్ హెల్ప్ అస్ టు డూ కదా. కనుక మనము ఇజ్రాయెల్స్కి ఒకవేళ సువార్త ప్రకటించాలంటే ఇజ్రాయెల్ దేశం పోనక్కర్లేదు. మీరు అమెరికా పోతే అక్కడ చాలామంది ఇజ్రాయెలైట్ పీపుల్ ఉన్నారు. ఇఫ్ యూ గో టు ఎనీ కంట్రీ దెర్ ఆర్ మెనీ ఇజ్రాయెలైట్స్ కదా. ఇప్పటికి ఇరాన్లో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు కదా, సిరియాలో ఉన్నారు, గాజాలో ఉన్నారు. సో అనుకోని స్థలంలో దే ఆర్ స్టిల్ దేర్ కదండి. కనుక దేని మీద ఎందుకు నేను చెప్తున్నా అంటే, వీ షుడ్ హ్యావ్ దట్ డిజైర్. సెకండ్లీ, ఈ ఇజ్రాయెలైట్ లాస్ట్ ఇజ్రాయెల్ షీప్ మనం ఏం చేయొచ్చు, మనం వెళ్ళకపోతే ప్రార్థన చేయవచ్చు. వాట్ వీ కెన్ డూ, వీ షుడ్ ప్రే ఫర్ దెమ్ లార్డ్ కదా. రోమన్స్ చాప్టర్ 10లో మనం చూస్తాం, రోమన్స్ చాప్టర్ 10లో వర్స్ 1 అక్కడ మనం చూస్తాం, పాల్స్ agony, Paul's desire for the Israel people, that they should be saved, Lord అంటారు కదండి. లెట్ us go to చదండి, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. చూడండి ఎంత ఆయన ఆశ, హృదయాభిలాష అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలి, వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. దేవా నీ ప్రజలైన ఇస్రాయల్ ప్రజలు, ఎందుకంటే ఎందుకు ప్రే చేయాలి, వై షుడ్ వి బి బాదర్డ్ ఆఫ్ ఇస్రాయల్ పీపుల్ కదా. కొన్ని దేశాల్లో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు క్రిస్టియన్సే వీఆర్ డన్ విత్ ఇజ్రాయెల్ అంటున్నారు. వీఆర్ డన్ విత్ ఇజ్రాయెల్, సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇజ్రాయెల్ పీపుల్ ఆర్ ఇజ్రాయెల్, ఎందుకంటే we believe in God అంటున్నారు. we believe in Jesus Christ, he is our savior. Okay, but who gave Jesus Christ? Who gave Jesus Christ? The Israelite people gave Jesus Christ kada. Jesus Christ is an Israelite, Jesus Christ is a Jew, so we should be thankful to the Jewish people for giving us Jesus Christ our savior కదండి. కనుక దేవుని పిల్లారా, మన జీవితంలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంగ్లీష్ చదువుతాను అన్నది రోమన్స్ 10:1. Brothers, my heart's desire and prayer to God for them is that they may be saved. Who? The Israelite people, that they may be saved. కనుక దేవుని పిల్లారా, మనము ప్రార్థన చేయాలి. మనం వెళ్ళి అక్కడ పర్సనల్గా స్వార్థ చేయకపోయినా ఏం చేయొచ్చు, మనము వాళ్ళకి వి షుడ్ ప్రే ఫర్ దెమ్. ఇంకోటి, కొన్ని దేర్ ఆర్ సమ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ హు ఆర్ వర్కింగ్ స్పెషలీ అమాంగ్ జూయిష్ పీపుల్ అండ్ ఇజ్రాయెల్ పీపుల్ కదండి. ఇంకా వాళ్ళని ఎతుకుతున్నారు, ఏ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ఎతికి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. సో మనకు వీలైతే మనం కూడా వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయాలి. మనకున్న దాంట్లో కూడా వాళ్ళకి ఏం చేయాలి, మన డబ్బులు సహాయం చేయాలి. ఎందుకంటే దే ఆర్ హెల్పింగ్ ద ఇజ్రాయెల్ పీపుల్ టు నో జీసస్ క్రైస్ట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద గాస్పల్. ఓకే, 5 పాయింట్స్ అయిపోయినాయి. నౌ విల్ గో టు ద 6th పాయింట్. జీసస్ క్రైస్ట్ ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు, ఆయన లోకస్సును చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట. మాథ్యూ చాప్టర్ 9 and verse 36. మత్తయి సువార్త 9:36 చదువుకుందామా. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, ఆయన సేవ గురించి మనము ఐజయా చాప్టర్ 61లో మనకు అందరికి తెలుసు, యెషయా 61 అధ్యాయంలో. అయితే ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 35-36 చదవండి. మాథ్యూ చదవండి నాన్న. 35 and 36 verses. And Jesus went throughout all cities and villages, teaching in their synagogues and proclaiming the gospel of kingdom and healing every disease and every affliction.
తర్వాత 36. When he saw the crowds, he had compassion for them because they were harassed and helpless, like sheep without a shepherd. ఎట్లున్నారు వాళ్ళు? దే వర్ లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్. ఎవరు మాట్లాడుతూ ఈ మాట ఎవరి? యేసు ప్రభు. అంటే ప్రజలందరూ చూసినప్పుడు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? యెరూషలేములో ఎవరుంటారు? నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్ బట్ మెనీ పీపుల్ ఫ్రమ్ మెనీ సరౌండింగ్ నేషన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకంటే దే యూస్ టు కమ్ టు యెరూషలేం. అక్కడికి వచ్చి బిజినెస్ కొరకు లేక ఏదైనా పని కొరకు వాళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చి పోయేవాళ్ళు కదండి. అయితే దేవుని పిల్లలు వాళ్ళందరినీ చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? వాళ్ళ మీద దయా కనికరం వచ్చింది. హి హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ బికాస్ దే వర్ హరాస్డ్ అని అక్కడ ఉంది. ఏముంది అక్కడ? దే వర్ హరాస్డ్, విసిగిపోయినారంట వాళ్ళు. దేవర్ తెలుగులో ఉంది అక్కడ, చదవండి. 36 వచ్చిన చదవండి. చూసి ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? కాపరు లేని గొర్రెల వల్లే విసికి చెదరి ఉన్నారు. ఎందుకు విసిగిపోయినారు? బికాస్ ఆఫ్ దర్ ప్రాబ్లమ్స్, బికాస్ దే డోంట్ హ్యావ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ షెపర్డ్. మన జీవితంలో యేసు ప్రభు ఉంటే మనకు అంత మేలు జరుగుతుంది కదండి. మన జీవితంలో యేసు ప్రభు ఉంటే వీఆర్ గైడెడ్ బై జీసస్ క్రైస్ట్, వీఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. సో అవర్ లైఫ్ విల్ బి గుడ్. కానీ యేసు ప్రభు లేకపోతే ఏ విధంగా ఉంటారు? మనం చూస్తున్నాం కదా, రోడ్ల మీద చూస్తున్నాం. హౌ పీపుల్ ఆర్ కదండి, హౌ పీపుల్ ఆర్ లివింగ్, హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ కదండి. కనుక ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు దేవర్ లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్. నాట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్ బట్ ఎవ్రీ వన్. సో ద వరల్డ్ ఇస్ లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్. కనుక మనము స్టూడెంట్స్, మీకు మంచి అవకాశం కదా. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ హృదయంలో ఎవరు ఉండాలి? ఫస్ట్ యేసు ప్రభు ఉండాలి. యూ షుడ్ క్యారీ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్. మొదటగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్తలో 6:33 సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added to you. మొదట నా నీతిని, నా రాజ్యం వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు ఏం చేయబడతాయి? మీకు ఇవ్వబడతాయి. కనుక first we should accept the Lord and Savior Jesus Christ as our Savior, and when we go out into the world, then we'll show Jesus Christ to the world. We'll tell about Jesus Christ. నేను ఏ విధంగా నేను ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు నేను ప్రభులోకి వచ్చినాను కదా. I accept the Lord Jesus Christ. He has forgiven my sins and now I'm happy కదా. I'm now happy అని మీరు ఇతరులకు చెప్పవచ్చు కదా. కనుక మీరు బయట స్టడీస్, బయట దేశం స్టడీస్ పోవాలనుకుంటే మంచి ఐడియా. యూ షుడ్ గో, షుడ్ బి అ విట్నెస్. యాక్ట్స్ చాప్టర్ 1:8 ఉంటుంది. యాక్ట్స్ చాప్టర్ 1:8 యు ఆర్ మై విట్నెసెస్ అని ఉంటుంది. మీరు నాకు సాక్షులై ఉందరు. కనుక వీ షుడ్ బి హిస్ విట్నెస్ కదండి. కనుక ఈ లాస్ట్ షీప్ మనం we should pray and we should preach the gospel. We should tell. ఇప్పుడు మరి మనకి మంచి అవకాశం, ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది ప్రే చేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ అవుట్ కదండి. ఇండియన్స్ ఆర్ గోయింగ్ టు అమెరికా, టు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ కంట్రీస్ కదా, ఇంగ్లాండ్, ఈ దేశాలకు వెళ్ళిపోతున్నారు కదా. సో అక్కడ పోయినప్పుడు as children of God, we should preach Jesus Christ. We should preach the gospel కదండి. కొన్నిసార్లు మనం చూస్తున్నాం కొన్ని లండన్ క్యాపిటల్లో కొంతమంది దే ఆర్ సింప్లీ ప్రీచింగ్ ద గాస్పల్ కదండి. దే ఆర్ సింప్లీ ప్రీచింగ్ ద గాస్పల్. వినే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. వ్యతిరేకస్తులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు
కానీ యూ కెనాట్ మ్యాన్ హ్యాండిల్ దెమ్ కదండి. అక్కడ పోలీసు వాళ్ళు నిలబడితే చూస్తుంటారు. కనుక దేని పిల్లారా, గాడ్ ఈస్ గివింగ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్స్ కదండి టు గో అవుట్. మనం ఆఫ్రికా పోవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, నార్త్ అమెరికా పోవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, ఏషియన్ కంట్రీస్ పోవచ్చు, సువార్త ప్రకటించవచ్చు. కనుక ద లాస్ట్ షీప్ కదండి ఏ విధంగా ఉన్నారు, తప్పిపోయినా మరి వాళ్ళు గొర్రెలు లేని, కాపలు లేని గొర్రెలు వాళ్ళు ఉన్నారు. సెవెంత్ పాయింట్ ఏంటంటే ది అదర్ షీప్ అంటాడు. ఏమంటాడు ఎస్ ప్రభు? ది అదర్ షీప్, వేరే గొర్రెలు. జాన్ చాప్టర్ 10 and verse 16. So there are other sheep who need to come to Jesus Christ, and Jesus Christ is very concerned about them కదండి. లెట్స్ గో టు జాన్ చాప్టర్ 10 verse 16. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. ఈ దొడ్డివి కానీ అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే ఆల్రెడీ ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలు అంటే ఏంటి? ఆయన దగ్గర ఉన్న గొర్రెలు. దోస్ హు హావ్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ సేవియర్. జ్యూసే కానీ లేక వేరే దేశస్తులే కానీ, ద పీపుల్ హు హావ్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ సేవియర్, వాళ్ళని ఏమంటున్నాడు? ద షీప్ విచ్ బిలాంగ్ టు మీ, ద షీప్ విచ్ బిలాంగ్ టు మై పెన్ కదా. దొడ్డని ఏమంటారు ఇంగ్లీష్లో? పెన్నే కదా. కనుక ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అంటే ఇంకా వేరే గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు కూడా దే నీడ్ టు హియర్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దే నీడ్ టు రిపెంట్. దే నీడ్ టు కమ్ ఇన్ టు ద ఫోల్డ్, ఇన్ టు ద షీప్ ఫోల్డ్ అంటారు కదండి. కనుక వీ షుడ్ బి కన్సర్న్. యేసు ప్రభుకు అంత కన్సర్న్, అంత దయ, అంత జాలి ఆయనకుంటే మనకు ఆయన బిడ్డలో మనం వీ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ కన్సర్న్. ఇంగ్లీష్ చదవనండి. జాన్ చాప్టర్ 10 and verse 16. చూడండి ఏమంటున్నాడు? అండ్ ఐ హ్యావ్ అదర్ షీప్ that are not of this fold. I must bring them also. And they will listen to my voice. Then they will listen to my voice. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇక్కడ లేరు కనుక, వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు కనుక, వాళ్ళు వాళ్ళ లోకంలో ఉన్నారు కదండి. ఇప్పుడు ఇంటర్నెట్ లోకంలో ఉన్నారు. ఇంటర్నెట్ లోకం ఇప్పుడు ఇంకేమైపోయింది? ఏఐ లోకంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకంలో ఉన్నారు. కనుక దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ కదా. ఇవన్నీ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ గోయింగ్ నియర్ టు సేటన్, యాంటీ క్రైస్ట్. దే ఆర్ గోయింగ్ నియర్ టు సేటన్ కదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కదా మీకే బాగా తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఏదన్నా ఒక విషయం కొడితే ఇమ్మీడియట్గా ఇట్ గివ్ ది రిప్లై కదండి. క్రిస్టియన్ అని కొట్టంగానే ఇమ్మీడియట్లీ యూ గెట్ చాలా వచ్చేస్తుంది కదా మెటీరియల్. ఫెయిత్ అని కొట్టంగానే చాలా వచ్చేస్తుంది. కానీ నేను ఒకసారి చదివినా, వాట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెల్స్ దట్ ఈస్ ట్రూత్ అంట. ఇంకా నో కరెక్షన్. సో ఇఫ్ ఇట్ టెల్స్ లైజ్ ఆల్సో ఇట్స్ ట్రూత్. అదనమాట. ఫ్యూచర్లో ఏమవుతుంది? వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెల్స్ దట్ విల్ బి ద ట్రూత్, అండ్ ద రియల్ ట్రూత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బి రిమోట్ కదండి. అదే యాంటీక్రైస్ట్ వచ్చినప్పుడు అన్నీ చెప్తాయి. అది ప్రిపేర్ అన్నమాట. ఇవన్నీ ప్రిపరేషన్స్ ఫర్ యాంటీక్రైస్ట్ వర్క్ అనమాట కదండి. కనుక నేను బిడ్డారా తెలుగులో చదివినట్టు కదా 10వ అధ్యాయం 16 వచ్చినాము. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. చూడండి, వాటిని కూడా నేను తోలుకొని రావను. అయితే యేసుప్రభు ఉన్నాడు ఇప్పుడు. సరే అప్పుడు అన్నాడు అని పరలోకానికి వెళ్ళిపోయినాడు. కానీ తోలుకొని రావాలి. ఇప్పుడు ఎవరు తోలుకొని రావాలి? ఇప్పుడు హిస్ డిసైపుల్స్, హిస్ ఫాలోవర్స్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కనుక. ఎందుకు వై వీ హ్యావ్ లెర్న్ డిసైపుల్షిప్ కదండి. ఫర్ ఆల్మోస్ట్ 6 4 24 కదా,
6 months we have learned about discipleship. Enduku? To know what is a disciple. So every disciple of Jesus Christ has the responsibility ఏంటంటే తోలుకొని రావాలి. We should bring them to Jesus Christ. కదండి? అంతేనా? అయిపోయింది బ్రదర్ది. అప్పుడు ఏమవుతుందంటే మంద ఒకటియు గొర్రెల కాపులు ఒక్కటే. ఆ గొర్రెల కాపులు ఎవరు? యేసు ప్రభు కదండి. Then there will be one sheepfold and one shepherd. అప్పుడు నా స్వరం వింటాయి, మంద ఒకటియో గొర్రెల కాపరి ఒకటి అవుతుంది. కనుక మరి మంచి మాట కదా అది. ఆయన యేసు ప్రభు అంత బాధతో ఈ మాటలు అంటున్నాడు. ఎందుకంటే నేను ఇంక వాళ్ళని తీసుకొని రావాలి. దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గివెన్ టు అస్ కదండి. That responsibility is given to us as his children to bring many sheep, the lost sheep, to Jesus Christ. కన్క్లూజన్లో మనము ఏం నేర్చుకుంటున్నామంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనం చదువుకుందాం. ఇన్ కన్క్లూజన్ లెట్ us read John chapter 10 verses 10 and 11. The Lord Jesus Christ is the good shepherd. కదండి, చదవండి. యేసయ్య ఎటువంటి కాపరి అంట? మంచి కాపరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి కాపరి కదండి. our Lord and Savior Jesus Christ is the good shepherd. We should be happy that our shepherd is good కదండి. కనుక we have a good shepherd. He will lead us in the good way. A good shepherd will lead us in the good way. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణము పెట్టును. ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పినాడు ఈ మాట. బ్రతుకున్నప్పుడు చెప్పినాడు, చేసి చూపించినాడు కదండి. He said the good shepherd will give his life for the sheep, and Jesus Christ gave his life for the sheep కదండి, for the sheep of the whole world. యోహాను ఏమంటాడు? బాప్తిజం ఇచ్చే యోహాను, లుక్ the Lamb of God which taketh away the sin of the whole world అంటాడు కదండి. కనుక మరి అయిపోయింది బ్రదర్. 11 వచనం కూడా అయిపోయినాయా? చదవండి, ఇంగ్లీష్లో చదువుతున్నాను. సన్నీ వర్సెస్ I am the good shepherd. The good shepherd lays down his life for this. So what does Jesus Christ is the good shepherd, and what the good shepherd will do? He will lay down his life for the sheep. తర్వాత జీతగాడు అంటాడు. అయితే 10వ వచనం మనం ఏం చూస్తామంటే మరి ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, అంతేకాకుండా సరే చదువుకున్నాము అక్కడ. ఇంకో I have come that they may receive abundant life అంటాడు. I have come to give them abundant life అంటాడు కదండి. ఏమంటాడు? నేను గొర్రెలకు జీవమును సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను కదండి. కొంతమంది ఆహారం లేకపోతే ఏమైపోతారు? వాళ్ళని ఏమంటారు? దే ఆర్ మాల్ నరిష్డ్ అంటారు కదండి. మాల్ నరిష్డ్ అంటే మరి ఆహారం లేకుండా బక్కగా ఉంటారు కదండి. వాళ్ళకి మంచి ఆహారం ఇస్తే వాళ్ళు ఏమవుతారు? మంచిగా పెరుగుతారు. ద సేమ్ వే ఎ పర్సన్ హూ డజంట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ మాల్ నరిష్డ్ స్పిరిచువల్లీ. A person who does not receive the word of God will become malnourished spiritually, and they will become weak spiritually. కనుక మత్తయి సువార్త 4:4 ఏముంటుంది? మాథ్యూ చాప్టర్ 4 and verse 4, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. అంటే బ్రెడ్ అంటే లోక సంబంధమైన బ్రెడ్ అన్నమాట. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. సో for our spirit, the Bible is the
food. The Bible is the bread of life. కనుక ఏమన్నాడు? ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తాము. నేనే జీవా ఆహారం అంటాడు. జీవాహారము నేనే అంటాడు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో మై డియర్ children of God, let us always be in the Word of God, always reading the Word of God, meditating the Word of God. Let us have compassion for the sheep who have not heard the shepherd's voice. There are so many sheep in the world who need to hear the shepherd's gospel, the shepherd's voice. Kanaka, let us have burden for them and let us go forward. Let us pray for them. Let us do what we can do as God's witnesses. May God bless this word.